ప్రియమైన దేవుని పిల్లలకు క్రీస్తు నామములో వందనము చెల్లిస్తూ చిన్న ప్రార్థనతో వాక్యలోకి వెళదాం. ప్రార్థన. పరిశుద్ధుడైన కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనము చెల్లిస్తూ ఇదిగోనైనా మరి ఈ దినమున మీ ప్రియమైన పిల్లలకు కావలసినటువంటి మంచి జ్ఞానయుక్తమైన సంగతులను చెప్పడానికి సిద్ధపడుతున్న నాకు సంయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించి ఇదిగోనైనా వినుచున్న మీ పిల్లలకు కూడా మంచి జ్ఞాన వివేకములను అనుగ్రహింపచేయమని వేడుకుంటూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమె. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈరోజు ఈ ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ పేరున దేవుని పక్కన పెట్టి మరి టెక్నాలజీతో మనిషి అంతకంతకు అభివృద్ధి చెందుతున్నాడు అని అనుకుంటున్నాడు, కానీ దేవుని దృష్టిలో మనిషి ఎంత దిగజారిపోతున్నాడో మరి బైబిల్ మట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. పిల్లరా, బైబిల్ ఎప్పుడు కూడా అప్డేటెడ్ వెర్షన్లో ఉంటుంది. అందుకనంటే ఇదేదో పురాతన కాలానికి చెందిందో లేకపోతే కేవలం ఒక ప్రజకు, ఒక తెగకు, ఒక మతానికి, ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి చెందినటువంటి గ్రంథంగాను మనం చూస్తే ఇందులో ఉన్నటువంటి జ్ఞాన సంగతులు మనకు అర్థం కావు. కాబట్టి ప్రియులరా, మరి ఈరోజు ఒక 2-3 ఉదాహరణల ద్వారా బైబిలు శాస్త్రానికి మించినది అని చెప్పడానికి ఈరోజు నేను ఇష్టపడుతున్నాను. ఎందుకనంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బైబిల్ ఎంత గొప్పది అని అంటే, మరి ఈరోజు ఏదైనా ఒక వస్తువును నిల్వ ఉంచడానికి మరి ఫ్రిడ్జ్లను వాడుతున్నారు. ఏమంటే ఇంకా ఎక్కువ కాలం ఒక వస్తువును నిల్వ ఉంచాలి అని అంటే డీప్ ఫ్రిడ్జ్ కావాలి. అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఆ వస్తువు మరి ఎన్ని రోజులకైనా, అంటే సుమారు ఒక వారం నుంచి 10 రోజుల పాటు మరి ఆ వస్తువుని నిల్వ ఉంచొచ్చు అనేటువంటి ఆలోచన చాలా మందికి ఉంటుంది. కాబట్టి కొన్ని వస్తువులను లేదా ఆహార పదార్థాలను మరి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం జరుగుతుంది. అయితే ఏమండి, ఈరోజు ఈ డీప్ ఫ్రిడ్జ్ విధానం దేవుడు బైబిల్లో ఎప్పుడో వ్రాయించాడు అని చెప్పడానికి ఈరోజు ఏమాత్రం కూడా సందేహించవలసినటువంటి అవసరం లేదు. ఏమండి, ఒకసారి మనం యోబు గ్రంథము 38వ అధ్యాయము 30వ వచనం చూడగలిగితే, యోబు గ్రంథము 38వ అధ్యాయము 30వ వచనం, జలములు రాతి వలె గడ్డకట్టును, అగాధ జలముల ముఖము గట్టిపరచబడును. ఏమండి, ఈరోజు డీప్ ఫ్రిడ్జ్ లో ఒక పాలు కానీ నీళ్లు కానీ పెడితే ఒక 6-7 గంటల్లో లేదా ఒక 12 గంటల్లో అది గడ్డ కట్టుకుపోతుంది. ఏమండి, అయితే అలా ఒక వాటర్ బాటిల్ కానీ లేదా ఒక మిల్క్ బాటిల్ కానీ లేదా పాలు కానీ నీరు కానీ డీప్ ఫ్రిడ్జ్ లో పెడితే అది తర్వాత రోజుకి గడ్డ కట్టుకుపోతుంది అన్నది మనకి బాగా తెలుసు. అయితే ప్రియులరా, ఈరోజు అగాధ జలములు అంటే భూమి లోపల ఉన్నటువంటి జలాలు అంటే నీళ్లు గడ్డ కట్టుకుపోతున్నాయి ఏమండి అన్నది ఎంతమందికి తెలుసు? అంటే ఇక్కడ మనం ఆలోచించగలిగితే భూమి ఒక ఫ్రిడ్జ్ లాగా ఉంది. ఏమంటే భూమి ఒక డీప్ ఫ్రిడ్జ్ అనమాట. అంటే భూమి లోపల ఎన్ని రకాల పదార్థాలు ఉన్నాయో ఆ పదార్థాలన్నిటిని కూడా ఈ భూమి నిల్వ ఉంచుతుంది. ఏమండి, అంటే ఈ ఫ్రిడ్జ్ అనేది మనిషి కనిపెట్టక ముందే భూమి అనేది ఒక ఫ్రిడ్జ్ లాంటిదని దేవుడు బైబిల్లో ముందుగానే వ్రాయించాడు. పిల్లరా, ఈరోజు ఏ శాస్త్రమైనా పుట్టింది అని అంటే ఈ ప్రకృతిని బట్టే పుట్టింది. ఎందుకంటే ఈ ప్రకృతిని కలిగించింది దేవుడు. కాబట్టి ఈ ప్రకృతి వలనే ఈరోజు ఎన్ని రకాల శాస్త్రాలు అయితే ఉన్నాయో ఆ శాస్త్రాలన్నీ కూడా పుట్టుకు వచ్చాయి. ఏమండి, అయితే ఆ శాస్త్రానికి ముందుగానే దేవుడు బైబిల్లో ఇదిగో ప్రకృతిని గూర్చినటువంటి ఎన్నో సందర్భాలను, జ్ఞానయుక్తమైన సంగతులను బైబిల్లో వ్రాయించాడు. ఏమండి, ఈరోజు ఒక ఫ్రిడ్జ్ను కనిపెట్టాలన్నా లేదా గాలిలో ఎగిరే విమానాన్ని కనిపెట్టాలి అన్నా, ఒక మోటార్ వాహనాన్ని కనిపెట్టాలి అని అన్నా,
దేవుడు ప్రకృతిలో కలిగించినటువంటి వస్తువులను చూచుట వలనే వాటిని చూసే ఈరోజు ఇటువంటి ఆధునిక టెక్నాలజీ కలిగినటువంటి పరికరాలను కనిపెట్టడం జరుగుతుంది. మనిషి తన స్వశక్తితోనూ తన సొంత జ్ఞానముతోనూ వీటన్నిటిని కనిపెడుతున్నాడు అని అంటే అది అవివేకమే అవుతుంది. ఎందుకనంటే దేవుడు ఆల్రెడీ వీటన్నిటిని సృష్టిలో పెట్టి ఉంచాడు కాబట్టే వాటిని చూసినటువంటి మానవుడు నేర్చుకుని చూసి ఇదిగో మనమెందుకు గాలిలో ఎగరకూడదు అని ఒక పక్షిని చూశాడు. ఆ పక్షికి ఏ విధంగానైతే 2 రెక్కలు ఉన్నాయో ఆ విధంగానే ఒక విమానాన్ని కలుగజేసి ఆ విమానానికి 2 రెక్కలు పెట్టి గాలిలో ఎగరగలుగుతున్నాడు. అంటే దేనిని బట్టి విమానాన్ని కలుగజేయగలిగాడు, తయారు చేయగలిగాడు అనంటే ఒక పక్షిని బట్టి. ప్రియులారా, ఇలా చూసుకుంటే ప్రకృతిలో ఉన్న దానిని చూసే నేర్చుకునే మనిషి వీటన్నిటిని కనిపెడుతున్నాడు కానీ మనిషి యొక్క టాలెంటు కాదు, మనిషి యొక్క జ్ఞానము కాదు. అది దేవుడిచ్చినటువంటి జ్ఞానం, దేవుడు నేర్పించినటువంటి జ్ఞానం. కాబట్టి ఎవరైనా సరే మూలానికి వెళ్ళిపోతే ఇది ఎవరి సొంత జ్ఞానం, ఎవరి సొంత తెలివి అనంటే దేవుని యొక్క తెలివి, దేవుని యొక్క జ్ఞానం. పిల్లరా, ఇకపోతే మరొక శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాన్ని మన బైబిల్లో చూడగలిగితే అది వైద్య శాస్త్రం. కాబట్టి ఈరోజు ఎవరికైనా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయనుకోండి, అంటే మరి స్టోన్స్ అంటారు కదా, కిడ్నీ స్టోన్స్. ఆ కిడ్నీలో రాళ్ళు కరగడానికి మరి డాక్టర్ దగ్గరికి వెళితే ఆ డాక్టర్ ఏమని సలహా ఇస్తాడు? మరి టాబ్లెట్లు రాస్తూనే అమ్మా ఇవి వాడు, వీటికంటే ఎక్కువగా నువ్వు చేయవలసిన పని ఏంటి అని అంటే వాటర్ ఎక్కువగా తాగు, అంటే వాటర్ థెరపీ అంటారంటే. ఈ వాటర్ థెరపీని కనుక నువ్వు పాటిస్తే ఖచ్చితంగా ఆ రాళ్ళు కరిగిపోతాయి లేదా బయటికి పోతాయి అని ఈ విధమైనటువంటి సలహాను డాక్టర్ గారు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అయితే అసలు ఈ వాటర్ థెరపీ అనేటువంటి ఈ పద్ధతి దేవుడు బైబిల్లో ఎప్పుడు రాయించాడో చూడండి. ఇదే యోబు గ్రంథము 14వ అధ్యాయము 19వ వచనం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 19వ వచనం. జలము అంటే నీళ్లు రాళ్లను అరగదీయును, అంటే నీరు రాయిని ఏం చేస్తుందంట? అరగదీస్తుంది. అందుకనే వాటర్ థెరపీ అన్నారు దీన్ని. అంటే ఇది డాక్టర్ గారు నిన్నగాక మొన్న చెప్పింది, అవునే కదండి. ఈ వైద్య శాస్త్రం వచ్చింది ఎప్పుడు? నిన్నగాక మొన్న. కానీ దేవుడు బైబిల్లో వ్రాయించింది ఎప్పుడు? ఎప్పుడో క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితం. అంటే నేటికి 3000 సంవత్సరాల క్రితం బైబిల్లో దేవుడు రాయించాడనంటే వైద్య శాస్త్రానికంటే గొప్పదా కాదా బైబిల్? ఏమంటే ఈ విధంగా మనం బైబిల్ని ఆలోచించగలిగితే ఎన్నో శాస్త్రానికి మించినటువంటి సంగతులు బైబిల్లో వ్రాయించడం జరిగిందండి. కానీ ఈరోజు చాలా మంది బైబిల్ ఏదో ఒక క్రైస్తవానికి లేదా క్రైస్తవ మతానికి చెందినదిగా మరి దానిని ఒక మత పుస్తకంగా మరి ముద్ర వేసి దానిని చులకన భావంతో చూడటం చాలా బాధాకరంగా ఉందండి. పిల్లరా, ఈరోజు ఏ మతానికి చెందిన వారైనా ఏ వర్గానికి చెందిన వారైనా ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి మరి ఒక మంచి భావనతో మంచి ఉద్దేశంతో బైబిల్ని చదవగలిగితే అన్ని జ్ఞాన సంగతులే ఉంటాయి. ఏ ఒక్కటి కూడా మనిషికి ఉపయోగం లేని మాటలు కానీ మనిషికి ప్రయోజనకరం లేని మాటలు కానీ ఏవి కూడా ఉండవు పిల్లరా. బైబిల్లో అన్నీ కూడా మనిషికి ఉపయోగకరమైన సంగతులనే దేవుడు రాయించాడు. కాబట్టి బైబిల్ని దివారాత్రము ధ్యానించండి. బైబిల్లో ఉన్నటువంటి జ్ఞాన సంగతులను ఈ విధంగా పరిశీలన చేయండి, సమాజానికి అందించండి. దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకండి. ఈ సమాజానికి క్రైస్తవ్యం మతం కాదని, ఈ క్రైస్తవ్యమే ప్రపంచానికి దిక్కు అని, మహాజ్ఞాన సంగతులు తెలిపే మరి గొప్ప మార్గమని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలని ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటున్నాం. అందరికి వందనాలు. సెలవు.